హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత్ మాల్దీవుల మధ్య ఇటీవలే దౌత్యపరంగా తీవ్ర వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలోనే మాల్దీవుల్లో ఉన్న భారత సైన్యం వెనక్కు వెళ్లిపోవాలని ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ మొయిజ్ ఆదేశాలు ఇవ్వడం, లక్షద్వీప్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనపై మాల్దీవుల మంత్రులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో రెండు దేశాల మధ్య సత్సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. లక్షద్వీప్లో మాల్దీవులకు పక్కనే సరికొత్త భారత నౌకాదళ బేస్ను ఏర్పాటు చేసింది. దీన్ని వచ్చే వారం ప్రారంభించనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ కొత్త నేవీ బేస్ ద్వారా హిందూ మహాసముద్రంలో మరింత ఎక్కువ గస్తీ చేపట్టవచ్చని భారత నౌకాదళం భావిస్తోంది. సరికొత్త నౌకాదళ స్థావరానికి ఐఎన్ఎస్ జటాయుగా పేరు పెట్టారు. ఈ ఐఎన్ఎస్ జటాయుతో హిందూ మహాసముద్రంపై భారత్కు మరింత నిఘా పెరిగే అవకాశం ఉంది. లక్షద్వీప్లోని మినికాయ్ ద్వీపంపై ఏర్పాటు చేసిన ఈ స్థావరంలో తొలుత తక్కువ మంది అధికారులు, సిబ్బందిని మోహరించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆ తర్వాత భవిష్యత్తులో ఈ ఐఎన్ఎస్ జటాయును అతిపెద్ద నౌకాదళ స్థావరాల్లో ఒకటిగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ఇక వచ్చే వారం విమాన వాహక నౌకలైన ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఐఎన్ఎస్ విక్రాంత్పై కమాండర్స్ కాన్ఫరెన్స్ ప్లాన్ జరగనుంది. ఈ రెండు భారీ ఆయుధ నౌకలు ఈ ఒక కార్యక్రమంలో పాల్గొనడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ సందర్భంలోనే ఐఎన్ఎస్ జటాయును కూడా ప్రారంభించాలని ఇండియన్ నేవీ భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే తూర్పున అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్న ఐఎన్ఎస్ బాజ్ స్థావరం మాదిరిగా పశ్చిమంలో ఐఎన్ఎస్ జటాయు సేవలు అందించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఐఎన్ఎస్ జటాయు మాల్దీవుల్లోని ద్వీపాలకు దాదాపు 50 మైళ్ళ దూరంలో ఉంటుంది. హిందూ మహాసముద్రంలో సైనిక, వాణిజ్య నౌకల కదలికలను పరిశీలించేందుకు ఈ ఐఎన్ఎస్ జటాయు భారత్కు కీలకంగా మారనుంది. మరోవైపు వచ్చే వారం MH-60 హెలికాప్టర్లు కూడా నౌకాదళంలోకి చేరనున్నాయి. గోవాలో నిర్మించిన నౌకాదళ కళాశాలలను కూడా ఈ సందర్భంగా ప్రారంభించే అవకాశం ఉంది. ఐఎన్ఎస్ జటాయు నౌకాదళ స్థావరానికి అతి సమీపంలో ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్యను భారత నౌకాదళం మోహరించి ఉంచే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. వచ్చే వారం జరగనున్న కమాండర్స్ కాన్ఫరెన్స్ సందర్భంగా ఇండియన్ నేవీకి చెందిన యుద్ధ విమానాలు ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్పై నుంచి టేకాఫ్ అయి మరో దానిపై ల్యాండింగ్ కావడం వంటి ఆపరేషన్లు నిర్వహించనున్నారు. జలాంతర్గాములు మరికొన్ని యుద్ధ నౌకలు కూడా ఈ సందర్భంగా క్యారియర్ గ్రూప్ కార్యకలాపాలలో పాలుపంచుకోనున్నాయి. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్